లంబోదరం గణనాదం వినాయక దర్శనం మహిమాన్వితం. విశాఖలో 89 అడుగుల భారీ మట్టి గణపతి కొలువు తీరాడు. ప్రతి ఏటా మాదిరిగానే విశాఖ గాజువాకలో భారీ గణనాథులు కొలువయ్యారు. 21 రోజుల పాటు పూజలు అందుకోనున్నారు గణనాథులు. గాజువాకలో కొలువైన భారీ గణపతి మండపం నుంచి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చూస్తున్నాం హెచ్ఎంటీవీ కూడా ఎప్పటి నుంచో పిలుపునిచ్చింది. మట్టి గణపతే మహాగణపతి అంటూ ఒక నినాదాన్ని 2 తెలుగు రాష్ట్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. ఆ విధంగానే మట్టి గణపతులు కొలువు తీరారు. విశాఖ వ్యాప్తంగా మట్టి గణపతులు భారీ సంఖ్యలో ఈసారి కొలువు తీరారు అనేది కూడా తెలుస్తోంది. సో 82 అడుగుల భారీ విగ్రహము విశాఖలో కొలువు తీరింది గాజువాకలో. అప్డేట్స్ ఏంటి, భక్తులు ఏమంటున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, విశాఖపట్నంలో మనం చూస్తే గనక భారీ గణనాథులు మట్టి గణపతి విగ్రహాలు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాయి. చాలా ఆధ్యాత్మికమైన వాతావరణంలో మరి గణేష్ చతుర్థి ఉత్సవాలనేవి ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎంటీవీ గత కొంతకాలం నుంచి కూడా మట్టి గణపతి మహాగణపతి అంటూ ఒక నినాదాన్ని తీసుకొని మట్టి గణపతిని మాత్రమే పూజించాలి అని చెప్పి మనం మన స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ ప్రజల్ని ఒక అవేర్నెస్ని తీసుకొస్తూ ఉన్నాము. ఎందుకనంటే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి హెచ్ఎంటీవీ ఒక సంకల్పంగా తీసుకొని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతుల్ని మాత్రమే పూజించాలి అని చెప్పి ఒక నినాదాన్ని, ఒక స్లోగన్ని తీసుకొని మనం ప్రచురించడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో చాలామంది దానికి ఇన్స్పైర్ అయ్యి మట్టి గణపతుల్ని మరి ప్రతి మండపంలోని కొలువు తీరే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో భారీ గణనాథుడు 82 అడుగుల మట్టి విగ్రహం కొలువై ఉన్న భారీ గణనాథుడి మండపంలో నేనున్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ప్రతి ఏటా కూడా హైదరాబాద్, ఖైరతాబాద్ తర్వాత ఇక్కడ విశాఖపట్నం గాజువాకలోనే ఇంత భారీ మహాగణపతుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీగా ఈ గణపతి విగ్రహాల్ని తయారు చేయించి నిర్వాహకులంతా కూడా 21 రోజుల పాటు చాలా ఘనంగా ఈ ఉత్సవాల్ని పోటాపోటీగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ ఈ మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అర్చకులు ఉన్నారు, అలాగే నిర్వాహకులు ఉన్నారు. అసలు ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, 21 రోజుల పాటు ఇంత భారీ గణనాథుడిని కేవలం మట్టి, గడ్డి, అలాగే కర్రలు ఇట్లాంటి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ని వాడి మాత్రమే ఇంత భారీ గణనాథుడిని ఎలా ఇక్కడ నెలకొల్పారు అన్నది మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మనం గణపతి ప్రతిమని ప్రస్తుతం చూస్తున్నాము స్క్రీన్ మీద. ఎంత భారీ మహాగణపతి మన కళ్ళకి దర్శనమిస్తూ ఉంటే గనక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన అనేది ప్రతి ఒక్కరిలోని కూడా కలుగుతుంది. ఎంతో భక్తి భావంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి గణపతిని దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఏ ఒక్క చిన్న ప్లాస్టిక్ కూడా ఇక్కడ వాడకుండా పూర్తిగా మండపం కానీ గణపతి విగ్రహం కానీ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాతో అర్చకులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ గణపతి ఉత్సవాలను 21 రోజుల పాటు ఎలా ఇక్కడ నిర్వహిస్తున్నారు అన్నది. స్వామి, చెప్పండి, 21 రోజుల పాటు ఈ మహాగణపతికి పూజలు చేసి భక్తులందరికీ కూడా ఈ గణపతిని, ఈ మహిమాన్వితమైన రూపాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. సో ఏంటి స్వామి, ఎలా జరుగుతుంది? ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన గాజువాక ప్రాంతంలో భారీ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ సంవత్సరం స్వామివారు ఉచ్చిష్ట గణపతిగా మన అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి విశేషం ఏమిటయ్యా అంటే 6 చేతులతో ఉంటారు. ఒక చేతిలో వీణ, ఒక చేతిలో తామర పువ్వు, ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో దానిమ్మ పండు, ఓ చేతిలో పాశాంకుశాలు ధరించి ఉంటారు. అలాగే స్వామివారి యొక్క తొడలో అమ్మవారు కూర్చొని ఉంటారు. ఆ అమ్మవారి పేరు నగ్నావతి, ఆవిడ్ని విఘ్నేశ్వరి అని కూడా అంటారనమాట. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేయడం అంటే పూజ చేయడం వల్ల ఎటువంటి రాజకీయ సమస్యలు అంటే పదవీలు ఉన్నా, అలాగే ఉద్యోగంలో ఇంకా పైకి వెళ్ళాలన్నా, అలాగే వ్యాపారంలో ఇంకా పైకి ఎదగాలన్నా, ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఉచ్చిష్ట గణపతిని పూజించినట్టయితే సత్వరంగా అంటే చాలా త్వరగా ఈ యొక్క కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మనం ఈ ఉచ్చిష్ట గణపతిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించుకొని మీ యొక్క కోరికలు చెప్పుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు హెచ్ఎంటీవీ గత కొంతకాలం నుంచి కూడా మట్టి గణపతిని పూజించాలి, మట్టి గణపతి మహాగణపతి అనే సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, ఎందుకనంటే పర్యావరణ పరిరక్షణ అన్నది మనందరి బాధ్యత అని చెప్పి మేము కూడా ఒక నినాదాన్ని ఇస్తూ అందరికీ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి మట్టి గణపతిని మీరు ఇక్కడ ఇంత మహాగణపతిని నెలకొల్పారు, ఏంటి, ఎలా ఈ ఉత్సవాలను జరుపుదాం అనుకుంటున్నారు? అంటే మీరు ఇస్తున్న ఈ సందేశం ఏంటి ప్రజలు? అందరికీ పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా గత 2014 నుంచి కూడా మన గాజువాక లంకా గ్రౌండ్లో
భారీ ఎత్తున జరిపిన గణేశోత్సవాలు ఈసారి అక్కడి నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో శ్రీనగర్లో జరపడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహానికి మొత్తం అంతా కూడా గడ్డి, మట్టి, వెదురు బొంగులు వాడి స్వామివారి విగ్రహం మొత్తం తయారు చేయడం జరిగింది. స్వామివారికి వేసిన కలర్స్ కూడా వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఇందులో అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ లాస్ట్ టైం 117 అడుగుల భారీ గణనాథుని మనం అక్కడ చేసుకున్నాం గాజువాకలో. అది వరల్డ్ రికార్డులో ప్లేస్ సంపాదించింది. అదే ఆర్టిస్ట్ ఈ సంవత్సరం కూడా కొత్తగూడ నగేష్ గారి బృందం సుమారు 26 మంది వెస్ట్ బెంగాల్ కళాకారులు 2 నెలల పాటు శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. మనం ఫస్ట్ స్వామివారికి కృష్ణా గోదావరి జలాలతో అభిషేకం చేసి పాలు పంచామృతాలతో అభిషేకం చేసిన అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంతో స్వామివారికి నిమజ్జనోత్సవం చేయడం జరుగుతుంది. అంటే నిమజ్జనోత్సవాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ ప్రతిమని ఇక్కడ మీరు నెలకొల్పారు. 82 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టిన నేపథ్యంలో నిమజ్జనాలకు కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నిమజ్జనానికి ప్రతి సంవత్సరం మాకు ఫైర్ డిపార్ట్మెంట్ చాలా బాగా సహాయం చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం నిమజ్జనోత్సవం మొత్తం వాళ్ళ అండర్లోనే జరుగుతుంటుంది. మా కమిటీ సభ్యులు కూడా వాళ్ళకి సహకరిస్తుంటాం. విగ్రహానికి ఫస్ట్ అభిషేకాల్లో కానీ అన్నీ కూడా శాస్త్రోక్తంగా మన పూజారి గారు చెప్పినట్టు ఫస్ట్ అభిషేకాలు అన్నీ అయిన అనంతరం బ్యాక్ సైడ్ మొత్తం సేఫ్టీ గార్డ్స్ అన్ని యూజ్ చేసి నిమజ్జనోత్సవం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు జరుగుతుంది. అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గాజువాక గణనాథుడికి తాపేశం సూరుచి ఫుడ్స్ వాళ్ళు భారీ లడ్డు కూడా పంపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భారీ లడ్డూని తాపేశం సూరుచి ఫుడ్స్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇంకో వారం రోజులు స్వామివారి పాదాల చెంత కూడా చేరబోతుంది. ఇక్కడ చూస్తే కనుక భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఇంత మహాగణపతిని ఇక్కడ చూసి దర్శించుకునేదానికి వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతి ఏటా కూడా ఇక్కడికి చాలా భారీగా గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా వస్తారు. ఒకసారి వీరితో మాట్లాడదాం. సార్, ఇంత పెద్ద గణపతి విగ్రహాన్ని మీరు దర్శించుకుంటున్నారు. మరి నవరాత్రుల్లో ఒక్కసారైనా గణపతి మండపాలకు వెళ్ళి మనం మహాగణపతిని దర్శించుకోవడం అలవాటైంది. సో మీరు ఇక్కడ ఇంత పెద్ద గణపతి విగ్రహాన్ని చూసి ఏమను? ఈ గణపతి చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంతా చాలా బాగా చేశారు, బాగుంది. కానీ ఇంకా కొంచెం డిస్టెన్స్ లాంగ్ పెట్టి చూపిస్తే జనాలకి ఇంకా బాగుంది అనిపిస్తుంది. అది దగ్గర అవడం వల్ల కొంచెం హైట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం లాంగ్ నుంచి డిస్టెన్స్ చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా దర్శనం చేసుకొని స్వామిని చూసి తరిస్తున్నారు. ఎందుకనంటే ఇంత మహిమాన్వితమైన మహాగణపతి రూపాన్ని వీళ్ళంతా కూడా దర్శించుకుంటున్నారు. గణపతికి లంబోదరుడు అనే పేరు ఉంటుంది. అంటే భారీ ఖాయం, భారీ విగ్రహం అనేది దాని పరమార్థం. అందుకనే గణపతిని లంబోదరుడు అని కూడా పిలుస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము గోపాలపట్నం నుంచి వచ్చాం మేడం. అంటే ప్రతి ఏటా గాజువాకలో ఇంత పెద్దగా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పెడతారు. సో ఇక్కడ మీరు ఈరోజు దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా అయింది. సో ఇంత పెద్ద గణపతిని దర్శించుకుంటే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా మట్టి గణపతిని పూజించాలి అని చెప్పి అందరం మీకు చెప్తా ఉన్నాం పర్యావరణ పరిరక్షణ కోసం. ఏమన్నా ఇది ప్రతి ఏడాది లంకా గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము ప్రతి ఏడాది తప్పకుండా మేము దర్శించుకోవడానికి వస్తామండి. ఈ ఈకో ఫ్రెండ్లీ గణపతిగా మేము మట్టి విగ్రహంతో చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ భారీ విగ్రహం చాలా ఎప్పుడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఉత్సవ కమిటీ కూడా. ఇది చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా తరలి వస్తుంటారు అనమాట. ప్రతి సంవత్సరం ఇంకా దర్శించుకోవడానికి ఎన్ని పళ్ళున్నా ఎంత దూరమైనా చూడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కొత్తదనంతో కమిటీ వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తారు. మేము కంపల్సరీగా మేము గోపాలపట్నం నుంచి అయితే వస్తామండి దర్శించుకోవడానికి. విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం బాగా నిర్వహిస్తాం. చెప్పండి మేడం, గణపతిని అంటే విద్యకి ఆది దేవుడుగా చెప్తూ ఉంటారు. గణపతి పూజలో ఖచ్చితంగా పిల్లలతో విద్య మంచిగా రావాలని చెప్పి పూజలు చేస్తారు కదా. మరి ఇక్కడ చూస్తే కనుక ఈ గణపతి వీణను పట్టుకొని అంటే సరస్వతి పుత్రుడిగా అంటే అలా గణపతి దర్శనం ఇస్తున్నాడు. అంటే విద్యలకు నిలయంగా చెప్తారు. సో గణపతి దేవుడిని మీరు ఇంత భారీగా ఇక్కడ దర్శించుకుంటున్నారు కదా, మీకేమన్నా? మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి. ఇక్కడ మనం చూడొచ్చు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ గణపతిని దర్శించుకునే వాళ్ళంతా కూడా ఎంతో తన్మయత్వం పొందుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న భక్తులంతా కూడా. ఎందుకనంటే గణేష్ చతుర్థి అంటారు. గణపతి నవరాత్రులు అనేవి 9 రోజుల పాటు చేస్తారు. 9 రోజులు కూడా గణపతిని వివిధ రూపాల్లో కొలువు తీర్చే వాళ్ళంతా కూడా ఎంతో భక్తిభావంతో పూజలు చేస్తారు. మండపాలు కొలువు తీరుస్తారు. ప్రతి మండపంలోనంటే ఊరు వాడ
కుల మతాలకు భేదంగా అంటే ఎవ్వరూ కూడా ఒక్క ప్రాంతం అని కాదు, అన్ని చోట్ల తొలి పూజ అందుకునేది గణపతి దేవుడు. ఎందుకనంటే ఏ విఘ్నాలు లేకుండా ఏ కార్యం తలపెట్టినా అది పూర్తి జయం అవ్వాలని చెప్పి గణపతికి పూజలు చేసి గణపతిని పూజించిన తర్వాతే వాళ్ళంతా కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత మహాగణపతిని దర్శించుకుంటున్నారు కదా మీరు, అంటే గణపతి నవరాత్రుల్లో ఇంత భారీ గణపతిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం అండి మేము రావటం. కోరమన్పాలెం నుంచి వచ్చాము మేము. చాలా బాగుంది. మా కొలీగ్స్ వాళ్ళు చెప్తే ఓకే బాగుంటుంది అని చెప్పేసి వచ్చాము. చాలా బాగుంది. అది ఇక్కడ మనం చూడొచ్చు, ఈ గణపతిని చాలా ప్రత్యేకంగా వీళ్ళు నిర్వాహకులు చెప్పినట్టు తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని ప్రస్తుతం భక్తులంతా కూడా దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే గణపతి వాహనం మూషికం, అంటే అక్కడ మూషికంని కూడా ప్రత్యేకంగా వీళ్ళు తయారు చేయించి ఒక బొమ్మని ఇక్కడ కొలువు తీర్చారు. అలాగే అమ్మవారితో కలిపిన గణపతి ఉత్సవ విగ్రహం కూడా ఉంది. ప్రత్యేకమైన 21 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అలాగే ఈ 21 రోజులు కూడా ఈ గణపతిని ఇక్కడ కొలిచిన తరువాత ఇక్కడే ఇదే ప్లేస్లో నిమజ్జన కార్యక్రమాలని కూడా చేస్తారు. ఆ నిమజ్జనానికి కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత మహాగణపతిని ఈ నవరాత్రుల్లో దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ప్రతి ఏటా కూడా గాజువాకలో ఇంత భారీ గణపతి విగ్రహాలను పెడుతున్నారు కదా, చూస్తున్నారు. అంటే ఈ ఉత్సవాల్లో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే కంప్లీట్గా ఈసారి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతులనే పెట్టుకోవాలి, మట్టి గణపతులనే పూజించాలి, పొల్యూషన్ లేకుండా ఫెస్టివల్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అవును, ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అందరూ పెట్టుకోవాలి అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత భారీ గణపతి దేవుడిని చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగానే అనిపిస్తుంది. అంటే మీరు ఎలా పూజ చేశారు? ఈ వినాయక చవితికి గణపతికి ప్రత్యేకంగా పూజలు అవి చేస్తారు కదా, అంటే మీరు చిన్నపిల్లలు కూడా చాలా మంది మంచి విద్యా బుద్ధులు రావాలని పూజలు చేస్తారు. అంటే ఇంత గణపతిని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చి కూడా పూజ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బాగానే అనిపిస్తుంది ఇక్కడ పెద్ద గణపతిని చూస్తూ ఉంటే. ఇది ఇక్కడ చాలా మంది వచ్చి గణపతి విగ్రహాలని దర్శించుకొని పూజలు చేయడం ఈ నవరాత్రులు అని అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? జనరల్గా గణపతి దేవుడికి ఏ పూజ అయినా కూడా ఏ కార్యం మనం తలపెట్టినా తొలి పూజ గణపతికి చేస్తాం. గణపతికి పూజ చేసిన తర్వాతే ఏ శుభకార్యాలైనా జరుపుకుంటాం కదా, మీరు ఈ గణపతిని దర్శించుకొని అంటే ముఖ్యంగా కాలుష్యం లేని గణపతి దేవుడిని దర్శించుకోవాలనుకుంటున్నారు. అంతేనండి, కాలుష్యం లేని గణపతిని పూజించాలని మనం అనుకుంటున్నాం. అది కలర్లాగా ఉట్టి మట్టి అయితేనే మంచిది, నీరుకి చేపలు మంచి ఆహారం మా అందరికీ అంతా బాగుంది చూడడానికి. స్వామి చెప్పండి, జనరల్గా ప్రకృతి విపత్తుల నుంచి బయటపడడానికి భగవంతుడిని ఎవరైనా కూడా పూజిస్తారు. ముఖ్యంగా మనం విజయవాడ ఒక విలయాన్ని చూస్తూ ఉన్నాము. ఇలాంటి విలయాలు ఆపాలి అని అంటే ప్రకృతిని కాపాడుకోవాలి. గణపతి పూజ అంటేనే ప్రకృతితో మమేకమైన పూజ. 21 పత్రాలతో గణపతికి పూజలు చేస్తాము. అలాగే గణపతి దేవుడిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా ఆచార వ్యవహారాలు ఉంటాయి. సో ఈసారి గణపతిని ఇక్కడ మీరు ఎకో ఫ్రెండ్లీగా నెలకొల్పి మీరు కూడా పూజలు చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు బాబు? అమ్మ అందరూ వచ్చి స్వామివారిని ఏమొచ్చి మొక్కుకోవాలమ్మా. మనం ఏమొచ్చి